ఈరోజు మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే, మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే, ఈరోజు మనకి నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా సరే, మన నిఫ్టీ అనేది గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో స్టిల్ కన్సాలిడేషన్‌లోనే ఉంది. ఇదొక ఇంపార్టెంట్ జోన్. దీన్ని కూడా మనకి నిఫ్టీ అనేది బ్రేక్‌ఔట్ చేయాల్సి ఉంది. మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే, మనకి ఇక్కడెక్కడ ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్‌గా లేదు. మనం 5 మినిట్‌లో చూసుకున్నట్టయితే 5 మినిట్‌లో కూడా మనకి ఎగ్జాక్ట్‌గా ఎంట్రీ అంటూ ఎక్కడా లేదు. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసరికి ఫస్ట్ ట్రేడ్ నేను తీసుకున్న షార్ట్‌లో తీసుకున్నా. ఇక్కడ ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యామర్ పడింది. దట్ టూ 5 ఈఎంఏ స్ట్రాటజీ అనేది మనకి ఎంట్రీ ఇచ్చిందనమాట. సో, నేను ఎంటర్ అయ్యా తర్వాత నా ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. మనం 15 మినిట్‌లో చూసుకున్నట్టయితే ఇదే స్టాక్‌ని 1 అవర్‌లో చూసుకున్నట్టయితే మనం డైలీలో కూడా చూసుకున్నట్టయితే స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇకపోతే రెండో ట్రేడ్ నేను వచ్చేసరికి నాల్కోలో తీసుకున్నా. ఇందులో లాంగ్ తీసుకున్నా. ఇక్కడ లాజిక్ వచ్చేసరికి డౌన్ నుంచి మనకి 20 ఎంఏ అబోవ్ అండ్ M15 లో అబోవ్ అనేది ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో, నేను ఇక్కడ ఈ క్యాండిల్‌లో ఎంటర్ అయ్యా. ఇక్కడ నా ఎస్ఎల్‌ని హిట్ చేసి చివరిలో ప్రైస్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ కిందకొచ్చింది. మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇలా ఉంది. మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇలా ఉంది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఇలా ఉంది.